హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ క్రియేషన్. ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేసే వ్యూవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హోటల్ స్టైల్ పెసరట్టు ఏ విధంగా చేయాలనేది మన వీడియో. ముందుగా ఒక గ్లాసు పెసర్లు తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పెసర్లను తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు రైస్ని తీసుకోవాలి. స్టోర్ బియ్యం అయితే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని నీట్గా కడుక్కోవాలి. 2-3 టైమ్స్ కడుక్కోవాలి. చూసారు కదా, నేను నీట్గా కడుక్కున్నాను. పెసర్లు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్ వాటర్ పోసుకున్నాను. దీనిని ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత పప్పు బియ్యం అనేది అయితే బాగా నానిపోయండి. చూడండి, చూసారు కదా, ఈ విధంగా నానిపోవాలి. దీనిలోకి 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, జీలకర్ర 1 స్పూను, ఉప్పు సరిపడినంత వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇష్టమైతే ఒక ఆనియన్ ముక్క కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా దీనిలో వాటర్నే మనం పోసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ వాటర్ పోయకూడదు. చూడండి, మిక్సీ పట్టేసిన తర్వాత పెసరపప్పు బ్యాటర్ ఎలా ఉంది అనేది. ఉల్లి పెసరట్టు కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, దీన్ని కూడా కట్ చేసి పెట్టాను. పెసరపప్పు బ్యాటర్ అండి, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ కలపకూడదు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి పెసరట్టు వేసుకోవడానికి. ఇలా హైలోనే పెట్టి ప్యాన్ పెట్టుకోండి. త్వరగా ప్యాన్ హీట్ ఎక్కుతుంది. ఈ విధంగా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పెసరపప్పు బ్యాటర్ని గిన్నెతో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసి నిదానంగా తిప్పండి. ఎక్కడైనా పిండి కొంచెం ఎక్కువగా ఉంటే మనం గిన్నెతోనే అడ్జస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకున్నాం. ఉల్లి పెసరట్టుకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా. చిల్లీస్ కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి. ఆల్రెడీ మనం పిండిలో చిల్లీస్ వేసాం కదా, ఇంకా ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ వేసుకొని అన్ని వైపులా పెసరట్టు కాలే విధంగా మనం ప్యాన్ని తిప్పుకోవాలి. మన గరిటె పెట్టి వేసినట్టయితే పప్పు మందంగా వచ్చిందండి. అలా రాకుండా ఇలా గిన్నెతో వేసుకొని ఇలా తిప్పుకుంటే నీట్గా వస్తుంది. హోటల్ స్టైల్లో పెసరట్టు ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎటువైపు కాలట్లేదో అటువైపు రోస్ట్గా కాల్చుకోవడానికి ట్రై చేయండి. మన ఇంట్లోనే హోటల్ స్టైల్లో పెసరట్టు ఎలా ఉంటుందో అదే టేస్ట్తో మనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. అప్పుడే నా ప్రతి వీడియోని మీరు ముందుగా చూడగలరు. చూసారు కదండి, హోటల్ స్టైల్ పెసరట్టు. ఈ పెసరట్టులోకి మనం అల్లం చట్నీ వేసుకొని తింటే
చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, వెరీ టేస్టీ ఉల్లి పెసరట్టు. క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.